శివనారాయణ గారు సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటారు. ఇక ఇంతలోపు దీప తన కోసం కాఫీ తీసుకొచ్చి, "పెద్దయ్య, కాఫీ ఇదిగో" అని చెప్పేసి ఇచ్చి వెళ్ళబోతుండగా, ఇంతలోపు శివనారాయణ దీపని పిలిచి, "అమ్మా దీప, నిన్న కార్యక్రమం అంతా బాగా జరిగిందా?" అని చెప్పేసి అడుగుతారు. "అక్కడ జరిగిందంతా నాకు దశరథ్ చెప్పాడు. కుబేరు మీ నాన్న కాదంట కదా" అని చెప్పేసి అంటాడు శివనారాయణ. దీప ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే నిల్చొని ఉంటుంది. ఇంతలోపు పారిజాతం, "అవునండి, పెంచిన తండ్రంట. ఆ మాట విన్న తర్వాత అంత గొప్ప మనిషికి చేస్తున్న అన్నదానంకి నేను వస్తే బాగుండనిపించింది." ఇక ఇంతలోపు పారిజాతం, "కాకపోతే నిన్న జరిగిందంతా విన్న తర్వాత నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. దీప, నిన్ను బస్టాండ్లో వదిలేసి వెళ్ళారన్నావు కదా, అది రాత్రా పగలా? నిన్ను అక్కడ వదిలేసి వెళ్ళినప్పుడు నీ ఫీలింగ్స్ ఏంటి?" అని చెప్పేసి అడుగుతుంది పారిజాతం. పారిజాతం మాట్లాడిన మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ఇంతలోపు శివనారాయణ లేచి, "పారిజాతం, వెళ్దాం పదా" అని చెప్పేసి అంటారు. "ఎక్కడికండి?" అని పారిజాతం అడగగా, "నువ్వడిగిన 2 ప్రశ్నలకే నీ మతి గతి తప్పిందని నాకు అర్థమైంది." శివనారాయణ అలా అనేసరికి పారిజాతం కంగారు పడుతూ తనలో తానే గునుక్కుంటుంది. మరి శివనారాయణ మాట విని పారిజాతం హాస్పిటల్కి వెళ్తుందా? తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ మన ఛానల్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.